సో ప్రెసెంట్ అయితే మేము క్లీవ్లాండ్కి వెళ్తున్నాం, ఒహాయో స్టేట్లో. చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు, ఇప్పుడు మనం వాళ్ళని తీసుకెళ్తున్నాం వెకేషన్కి, ట్రిప్స్కి. ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అయితే మేము ఫీల్ అవుతున్నాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరూ అక్కడ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీ అందరూ అక్కడ బాగున్నారని ఆశిస్తున్నాం. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోకి. ఇట్ కేమ్ అవుట్ సో గుడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. చింటూ అలే అంటాడు, కానీ 1-2 డేస్లోనే చాలా ఎక్కువ రీచ్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే అనలిటిక్స్లో చూస్తే. సో ఈ వీడియో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్లో చూశారు. సో మళ్ళీ మేము ట్రావెల్ చేస్తున్నాం, ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో ప్రెసెంట్ అయితే మేము క్లీవ్లాండ్కి వెళ్తున్నాం, ఒహాయో స్టేట్లో. సో అక్కడ తేజు గ్రాడ్ వాక్ అవుతుందన్నమాట రేపు. ఇంకా 3 days ఉన్నాము అనుకుంటున్నాము. సో ఎక్కడ ఏంటి ఏం తిరుగుతున్నాము అనేది అలా చెప్తా ఉంటాను. సో వీడియోస్ అలాగో చేస్తాను కాబట్టి. సో మెయిన్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నయాగరా ఫాల్స్ చూద్దామని ప్లాన్ ఉంది. తర్వాత ఇంకా పిట్స్బర్గ్, ఇంకా కొన్ని అనుకుంటున్నాం. సో అత్తమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ చిన్న కొడుకు గ్రాడ్ వాక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యా. మామయ్య గారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకేదైనా చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాదు, మీ ఓన్ వర్షన్లో చెప్పండి. ఇట్స్ ఎ మెమరబుల్ ఈవెంట్ ఫర్ మీ. అవును. సో ఫుల్ దీని గురించే మెయిన్ రీజన్ అమెరికాకి రావడానికి కూడా. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎప్పుడో మా ఆయన గ్రాడ్ వర్క్ అనుకుంటే కుదరలేదు. సో ఆఫ్టర్ మళ్ళీ ఇయర్స్ తర్వాత ఇక్కడికి ఇంకా సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం, కార్లో ఉన్నాం. ఎయిర్పోర్ట్లోనే కార్ అక్కడ పార్కింగ్ చేసేద్దాం అనుకుంటున్నాం, పార్కింగ్లో. తర్వాత ఇక్కడ నుంచి 3.5 hours కదా ఫ్లైట్, 3.5 hours అలా ఉండొచ్చు. సో కొద్ది ముందే వెళ్ళిపోతే అన్నీ చూసుకొని అక్కడ కావాలంటే వెయిట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడే ఎయిర్పోర్ట్ పార్కింగ్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ముందే బుక్ చేసేసినట్లున్నాడు చింటూ. సో జస్ట్ మనము ఎంట్రీ దగ్గర వాళ్ళు స్కాన్ తీసుకుంటారు ఇన్ని డేస్కి అన్నట్టు. సో ఒక దగ్గర పార్క్ చేయమని చెప్తారనమాట, అక్కడికి వెళ్ళి పార్క్ చేసేస్తే అయిపోతుంది. 1 dayకి ఇంత అన్నట్టు ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. అసలు చింటూ ఎమోషనల్లీ ఏది పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయడు. అసలు చింటూ ఎంత హ్యాపీనెస్తో ఫీల్ అయ్యాడు తెలుసా? పేరెంట్స్ని నేను ఫర్ ద ఫస్ట్ టైం వెకేషన్కి తీసుకెళ్తున్నాను, చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు, ఇప్పుడు మనం వాళ్ళని తీసుకెళ్తున్నాం వెకేషన్కి, ట్రిప్స్కి. అసలు ఒక డ్రాస్టిక్ చేంజ్, అది ఫుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా? ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అయితే మేము ఫీల్ అవుతున్నాము. అందరూ రండి, ఇంకొక సరిగ్గా రికార్డ్ కాలేదు. సో ఫైనల్గా అయితే కార్ పార్క్ చేసేసాం. ట్రక్ గురించి వెయిటింగ్. బస్సు ట్రక్ ఏదో ఒకటి, అది మమ్మల్ని మోసుకొని వెళ్తుంది. అయిపోయి మామయ్య గారు ఫీలింగ్ ఎక్సైటెడా? ఓకే. సో ఇంకా అలా మేము ఇద్దరం అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. బస్ అయితే వచ్చేసింది, ఇంకా బస్ ఎక్కేసి ఇంకా అలా అందరినీ ఒక సెకండ్ అలా రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా ఎవరెవరో ఎక్కుతారు కాబట్టి ఇక్కడైతే ఈ బస్సులో ఎవరి టెర్మినల్స్ దగ్గర మనం చెప్తే డ్రైవర్కి ఆ టెర్మినల్స్ దగ్గర దించేస్తాడనమాట. మనం అక్కడి నుంచి అలా లోపలికి అలా వెళ్ళిపోవడమే, సెక్యూరిటీ చెకింగ్ ఎక్సెట్రా అవన్నీ. సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి బ్యాగేజ్ క్లెయిమ్ చేసేసి చెక్-ఇన్లో ఇంకా టెర్మినల్ దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా కూర్చోవడమే. ఇలా చూడండి, ఇప్పుడు లైట్ వస్తుంది. చింటూ చాలా చాలా ఎక్కువ ఉన్నారా నాయన. మొత్తం అందరూ ఉన్నారు. సో మాది సెపరేట్ అంట, మేము ఇంకా అదంతా అనుకున్నాం కానీ ఇదంతా వేరే. సో ఫైనలీ అయితే సెక్యూరిటీ చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పీస్ఫుల్గా అత్తమ్మలకి ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే 1.5 hour ఖాళీగా ఉంటాము. సో కొద్ది టైం ఉన్నప్పుడు బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో అత్తమ్మ ఎయిర్పోర్ట్ తిరుగుతారా? వెళ్ళిపోదామా? తిరుగుదాం. తిరుగుదాం ఊరికే. మామయ్య గారు మీరు? తిరుగుదామా? ఓకే కదా. కాఫీ తాగుదామా? కాఫీ మీకు శాండ్విచ్.
ఆకలి వేసినా కూడా మనం తిందాం. నాకు నీకు నచ్చింది తినలే, నీకు నచ్చింది బిల్లు నీకు. పట్టించుకోరు. ఎలాగో ఇంకా ఖాళీయే కదా అని చెప్పేసి ఇంకా స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్. సో అత్తమ్మాళ్ళు ఫస్ట్ టైం కదా, అప్పుడు వచ్చారు కానీ ఇంకా ఫుల్గా చూడలేదు కాబట్టి సో ఇప్పుడు మొత్తం అలా స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నేనైతే మామయ్య గారికి హ్యాట్ అలాగా పెట్టి ట్రై చేస్తున్నా, బాగుందా లేదా అని చెప్పేసి. ఇంకా ఏదో ఒకటి అలా టైంపాస్కి. ఇంకా మామయ్య గారు అత్తమ్మ అయితే అలా అన్నీ చూస్తున్నారు. ఇంకా బొమ్మలు చూస్తే ఎవరికి నచ్చదు, ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతుంది. అక్కడైతే అత్తమ్మ అయితే ఫుల్ చిన్న పిల్లలాగా మారిపోయారు, మొత్తం బొమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ. అట్లాగా నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. ఇంకా దట్టు ఇంకా మామయ్య గారు అయితే ఒకటి తీసుకొచ్చి మా అత్తమ్మ చేతిలో పెట్టారనమాట. అది అనిపించింది నాకైతే కనుక. చూడండి, ఓ అక్కో బాగుంది, నైస్. చెప్పు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాయి. నువ్వే కనిపెట్టినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు మా ఆయన. అదైతే నిజంగా చెప్తున్నా కదా. ఇంకా పర్ఫ్యూమ్స్ చూస్తే ఇంకా ఆగడు మా ఆయన, మొత్తం ఇంకా అక్కడే కూర్చుని పోతాడు. అన్నీ తెలిసినట్లు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసేస్తారు. ఒకటే ఇదొకటి సపరేట్ ఫ్యామిలీ కౌబాయ్స్ ఎక్సర్సైజ్ కౌబాయ్ స్టైల్. ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిదీ చూపిస్తున్నారు అత్తమ్మకి మామయ్యకి. మమ్మీ ఇది చూడు, డాడీ అది అని చెప్పేసి భలే సరదాగా అనిపించింది. ఇంకా అలాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాము, ఎక్కడ ఏం బాగుంటాయి అని చెప్పేసి. అత్తమ్మ ఇలా రండి, పిలుస్తున్నారు. అయితే నాకైనా క్యూట్గా ఉండాలి. అమ్మా తీసుకున్నాం ఇప్పుడు అన్నీ సెటప్పుడు ఉంటుంది. అందులో మా అత్తమ్మ కషాయం తాగుతారు. ఏమండి అవన్నీ అదిగోండి, కొత్తిమీర కషాయం, వేపాకు అన్ని తాగి వేసుకొని ఏ క్లాసులను దేనికి వాడుతున్నారు? అంతే, మాకు నచ్చింది మేము ఆడుకుంటాం. అటు అది Cheers. Cheers. సో ఇదైతే తీసుకున్నాం, ఇది నచ్చింది. మా అత్తమ్మాలు తీసుకున్నారు ఇది. సో కర్నూలుకి తీసుకెళ్తారు. అలా స్టోర్స్ అన్నీ కొన్ని ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా కూర్చున్నాము, తిన్నాము అనుకున్నాము. సో కూర్చొనే ముందు కొన్ని అయితే నేను అలా రికార్డ్ చేశాను అనమాట, క్లిప్స్ అట్లా సరదాగా. అలా కొంచెం టైం పాస్ చేసి అప్పుడు ఇంకా తిండికి కూర్చున్నాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా ఇలా వచ్చామన్నమాట ఫుడ్ ప్యాక్ చేయించడానికి. శాండ్విచ్ ఇంకా బౌల్ టైప్ ఒకటి. సో ఇవి ఉన్నాయన్నమాట, చూపిస్తాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. అందులో వెజిటేరియన్ ఒకటే ఉంది, వెజ్ మైల్డ్ అని చెప్పేసి అదొకటి తీసుకుంటున్నాము. స్ట్రైట్గా నిల్చో. అక్కడ కూర్చోబెట్టి మేము ఇలా వచ్చాము. ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. సర్లే. సో వేర్ ఈజ్ మై ఫుడ్, ఇలా తయారు చేస్తున్నారు. ఇలా వచ్చేస్తున్నాయా, అమ్మోనా. కావాల్సినవన్నీ అక్కడ టాపింగ్స్ ఉన్నాయి కదా, మోర్ టాపింగ్స్, క్లాసిక్ టాపింగ్స్ అని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం చెప్తే నేను ఇక్కడ చేసేసి మనకి పార్సల్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. అలా 2 పార్సల్స్ ఇచ్చారనమాట. ఆయన 4 ఉన్నాం కదా, ఇంకెక్కడైనా కావాలి అంటే వేరే తీసుకుందని చెప్పేసి. సో అదిదా ప్రాసెస్. సో ఫైనల్గా అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసింది, ఇంకొక ఆర్డర్ రావాలి. సో వెయిట్ చేస్తున్నాను. వచ్చేసింది, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా అయితే పేమెంట్ అయిపోయాక ఇంకా వెళ్ళిపోవడమే.
ఇంకా మా టర్మినల్ దగ్గరికి వెళ్ళాలి, చాలా దూరం నడవాలి. తర్వాత చేద్దాం, ఫస్ట్ ఎక్కిపోయాను. చాలాసేపు నడిచాక మా టర్మినల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ మీన్ టైంలో అయితే మా అత్తమ్మ అంటున్నారు, ఏంటి ఇంత దూరం పడింది, పాప అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారు, అలవాటు లేదు కదా. మా అత్తమ్మ గారు అయితే ఏంటి ఇంత దూరం పడిందా మన టర్మినల్ అన్నారు. కానీ మేము చెప్పాము అసలు ప్రతిసారి చాలా దూరమే పడుతుంది మా ఇద్దరికి అత్తమ్మ, బట్ అట్లీస్ట్ ఫ్లైట్ డిలే అయితే అవ్వలేదు. ఎప్పుడు నేను చింటే ఎప్పుడు వెళ్ళినా ఫ్లైట్ డిలేస్ అవుతాయి. ఫర్ ద ఫస్ట్ టైం మరేంటో గాడ్ గ్రేస్ అసలు డిలే అవ్వలేదు. అనుకున్న టైంకి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వావ్ అనుకున్నాం. పదండి పదండి, మేము చెప్తాం, మీరు అంతవరకు పదండి. మీరు పదండి. 26. ఇదిగోండి ఇప్పుడే ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా సీట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి వెళ్తున్నాము. సో నేను అలా జస్ట్ అలా చిన్న చిన్న గ్లిమ్స్ అలా రికార్డ్ చేస్తున్నా అనమాట. ఒక సెకండ్ అందరి ముందు రికార్డ్ చేయాలా వద్దా అని ఆలోచించాను. అందరూ అలా స్టేర్ చేశారు. సర్లే ఇట్స్ ఓకేలే అని చెప్పేసి డేరింగ్గా రికార్డ్ చేశాను అనమాట. కూర్చోండి కూర్చోండి. ఇంకోటి ఎక్కడ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని పోయాక కొద్దిగా టైం అయ్యాక అలా కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా నార్మల్గా సెల్ఫీస్ ఇంకా వీడియోస్ తీద్దామని అనుకున్నాను. సో ఇంకా అలా తీస్తున్నాను అనమాట. ఇంకా అటు సైడ్ చింటూకి వచ్చినాడు కదా, అదే టైంలో ఇంకా చింటూ సెల్ఫీ తీద్దాం అనుకుంటున్నాను. నేను ఇటు సైడ్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఇంకా విండో సీట్లో అయితే అతన్ని కూర్చోమని చెప్పాం కదా. చింటూ అయితే వీలైతే క్లౌడ్స్ని రికార్డ్ చేయి కుదిరితే అని చెప్పారు. సో అత్తం నుంచి చింటూ కోసం వీలైనంత వరకు అలా ట్రై చేస్తున్నారు రికార్డింగ్కి. సో ఇక్కడ నుంచి చింటూ అత్తమ్మని రికార్డ్ చేస్తున్నారు. మా మమ్మీ ఎలా రికార్డ్ చేస్తుంది అని క్యూట్ మూమెంట్స్ తోటి. ఇంకా సో ఫైనల్గా అయితే అలా 3 hours తర్వాత ఇంకా ఒక 5 minutes ముందే దించేశారు మమ్మల్ని. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లగేజ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. బాబా సో లగేజ్ బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాక ఇక్కడ క్లీవ్లాండ్ ఐకాన్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలా నార్మల్గా తీసుకున్నాము. అలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాక ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి బస్సు అక్కడే ఎక్కాము. ఇప్పుడు కార్ రెంటల్స్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గరే కొంచెం బయట అలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంత లొకేషన్ ఐడియా లేదు కానీ కొంచెం బయట ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అసలు చెప్పాలంటే చాలా టైర్డ్ అయిపోయాము. మా అత్తమ్మ అయితే అసలు ఫుడ్ కూడా తినలేదు నైట్, అంత ఎపిటైట్ సరిగ్గా లేదని చెప్పేసి. అందరూ అలసిపోయాము చెప్పాలి అనుకుంటే. బట్ రేపు నుంచి ఫుల్ తిరగాలి, ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఇదే అనమాట కార్ రెంటల్స్. ముందే చింటూ అన్నీ ఆన్లైన్లో బుక్ చేసేసి మాట్లాడి అన్ని డీటెయిల్స్ పెట్టేసి ఉంచాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఇంకోసారి ఫామ్ ఫిల్అప్ చేసేసి వాళ్ళు ఇచ్చిన కార్ మనం తీసేసుకోవడమే అనమాట. ఎంత మనం ఆన్లైన్లో బుక్ చేసి ప్రతిదీ ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక్కసారి అన్నీ వాళ్ళకి చెప్పి ఫామ్ ఫిల్అప్ చేసేస్తే వాడు మనకు కార్ ఇస్తాడని చెప్పాను కదా, అదే చేస్తున్నాడు అనమాట ఇక్కడ చింటూ. కానీ అన్నీ మనం ముందే చూసుకోవాలి, కార్ అన్నీ బాగున్నాయా లేదా అన్నీను. ఎందుకంటే అది ఎక్కువ మైలేజ్ ఉందా, ఎక్కువ తిరిగేసిందా, సో కొంచెం మంచిగా ఉంటే మనకి బెస్ట్ అనమాట. ఎక్కువ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటాయి. ఇంకా వస్తే మనం ఇంకేం చెప్పలేము. బట్ ఇక్కడ ఒహాయో స్టేట్లో వామ్మో ఎంత చల్లగా ఉంది అంటే చాలా చలేసింది మాకైతే కనుక. ఇంకా అత్తమ్మ మామయ్య గారికి అయితే ఫుల్ చలేసింది. సో ఇదిగోండి చెప్పాను కదా చాలా నైట్ అయిపోయింది. సో ఇప్పుడైతే చింటూ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడే స్టేయింగ్ ఈ 3-4 days. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, గుర్తుంది కదా. సో బాయ్ బాయ్.